శ్లోకమోత్తగాయ దుర్గాలీనాన్నమానాంగ్రహాణామత్యుల్లానకూలానృత్యస్తో ఓం అనంతాసనాయ నమః కుర్మాసనాయ నమః వైరాగ్యాసనాయ నమః ధర్మాయ నమః జ్ఞానాయ నమః వైరాగ్యాయ నమః స్వరిచితమస్తో స్థిరంగా కూర్చోండి కంకణం కట్టుకున్నవారు ఓం పూర్వోత్తరమంగళపదేతృష్టాయాం సుపథౌ పరమేశ్వరమత్యస్య పరమేశ్వర ప్రేత్యర్థో వర్షే వర్షే ప్రయుక్త శ్రీ గంగా ప్రభరాం నాగనే పరమేశ్వర స్వామి దేవతా ప్రేత్యర్థో ఆన్నిక కళ్యాణ మహోత్సవాక్షే కర్మణి ఆన్నిక కళ్యాణ మహోత్సవాక్షే కర్మణి ఈ ప్రకారంగా విశేషించినటువంటి ఫలించేటువంటి వ్రతం మహోత్కృష్టమైనటువంటి గొప్ప యజ్ఞం ఏమిటయా అంటే అతి వివాహం. తేలికగా ఉండేది, పట్టుకోలేనిది, ముగిలేనిది, సాగేది, సాధించలేనిది వివాహం అనేటువంటి ప్రాశస్త్యం, గృహస్థాశ్రమ ధర్మం. మహిమ కలిగినటువంటి క్రతువుల్లో వివాహం అనేది కూడా ఒక మహాయజ్ఞమే. అది ఒక రోజుతో అయ్యేది కాదు. అటువంటి మహాక్రతువుల్లో మరి స్వామివారి యొక్క వార్షిక కళ్యాణాన్ని పురస్కరించుకుని వార్షికోత్సవంలో 3 రోజుల పాటు స్వామివారికి కళ్యాణం చేద్దామని సంకల్పం జరిగింది. గడిచిన కాలంలో 5 రోజులు వివాహం చేశారట ఈ స్వామివారికి. 5 రోజులు జరిగింది సార్. ఇప్పుడు 3 రోజులు వచ్చింది. ఒకనొక సమయంలో గాంధీ కళ్యాణం కూడా 1 గంటలో కూడా అయిపోయిన సందర్భాలు జరిగే ఉంటాయి, మనకి తెలియదు. కానీ ఈ ప్రకారంగా ముందుగా వివాహం దేని కొరకు చేసుకోవాలయా అని ప్రశ్న వచ్చింది. వివాహం ఎవరు చేయాలి, ఎవరు చేసుకోవాలి? పరమశివుడు వివాహం చేసుకోవాలని సంకల్పించలేదు. శివపురాణం అంతా, లింగ పురాణం అంతా చదివితే అర్థమవుతుంది. శివుడు వివాహం చేసుకోవాలని సంకల్పమే లేదు. శివుడు ఎప్పుడూ ఎవరి చుట్టూ తిరిగింది లేదు, ఎక్కడికి పోయింది లేదు. తపస్సత్యం, తపశ్రుతం, తపశ్శాంతం, తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు పరమశివుడు. ఓంకారంతో సంయుక్తం, ఓంకారం అనేటువంటి నామాన్ని తీసుకుని అనవరతమైనటువంటి ధర్మనిష్టలో తపస్సు చేసుకుంటూ పరుల క్షేమాన్ని కాంక్షించి జీవనం సాగించి ఉన్నారు పరమశివుడు. అటువంటి పరమశివుని యొక్క వివాహం చేయాలి అనే సంకల్పం ఎవరు చేశారు? ఎవరు చేశారు తెలుసా? తెలియదా? తెలుసుకుందామందా? చెప్పంటారా? మానేమంటారా? నారాయణుడు వివాహం చేసుకోమన్నాడు. మీరు ఒక్కళ్ళు వివాహం చేసుకుంటే సరిపోతుందండి. కనుక పరమశివయ్య నీకు కూడా వివాహం కావాలా, నీకు కూడా సపర్యలు చేసేందుకు ఒక ఆమెను పెట్టించాలి అని సంకల్పం నారాయణుడు చేశాడు. ఈ ప్రకారంగా పరమశివుడి వివాహ సంకల్పం జరిగేటప్పుడు బాల్యం నుంచి ఇది కూడా గమనించండి, ఎన్ని జన్మలో చెప్తుంది అమ్మ. చాలా మందిలో కూడా భర్త మాట లెక్క చేయరు. భర్త మాట లెక్క చేయరు. చాలా మందిలో చూస్తుంటారు, చాలా తేలిక చూస్తారు. కానీ భర్త మాట విన్న కారణం చేతనే దాక్షాయదేవి దగ్ధమైంది అగ్నిహోత్రంలో. ఆయన మాట వినుంటే అంత గొడవ వచ్చేది కాదేమో. వెళ్ళకూడదయ్యా అని చెప్పినప్పుడు ఆగుంటే బాగుండేదేమో. లేదండి మా నాన్నగారు చేస్తున్నారు, పిలవకపోయినా సరే పోయి తీరాల్సిందేనండి. మరి గ్రహరాంతి జరిగిన తర్వాత ఎవరేం చేస్తారు? మిత్రుల దుఃఖం ఆలోచించే. కనుక ఎన్ని జన్మలు ఎత్తినా దాక్షాయిని దక్షుడికి పుట్టింది, దాక్షాయిగా అవతరించింది లోక కళ్యాణం కోసం. దగ్ధమైంది, మళ్లీ జన్మ ఎత్తింది, పర్వతరాజుకు పుట్టింది, పార్వతిగా పేరు మార్చుకున్నది, మళ్లీ శివుణ్ణి దేనింది. నదీనాం సాగరోగతి. ఎన్ని జన్మలు ఎత్తినా అందులోనే కలవాలి. ఈ ప్రకారంగా ఈ ఒక్క రోజులో సమస్య పూర్తి అయిపోయిందని ఎవరు అనుకోబాకండి. ఇప్పుడు స్కిప్ చేశారంటే రేపు పొద్దున మళ్ళీ పెద్దలకు వస్తుంది, అది పూర్తి చేయాలి మళ్ళీ. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి వివాహం అనేటువంటి క్రతువుని ఏర్పాటు చేద్దామని భావించి పరమశివుడి తరపున ఎంతో మంది పరమశివుడి తరపున నిలిచి ఉన్నారు. నారాయణుడు, బ్రహ్మదేవుడు ఇత్యాది దేవతలందరూ ఉన్నారు. మరి అమ్మవారి తరపున ఎవరున్నారయ్యా అంటే పర్వతరాజు గారు, పర్వతరాజు, అట్లాగనే మైనకాసురుడు, అట్లాగనే గిరిరాజులు, ఎంతో మంది అమ్మవారి